slow her down. She is a warrior, a warrior, yeah. హాయ్ ఐ లవ్ యూ. దిస్ ఇస్ గీతా ప్రసాద్, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. ఆడవారికి ముఖ్యంగా కావాల్సినది ఏంటి? హెల్దీ లైఫ్ స్టైల్, మెంటల్ హెల్త్, ప్రొడక్టివిటీ, బుక్స్, టైం మేనేజ్మెంట్, రిలేషన్షిప్ అండ్ రికగ్నైజేషన్ కదా. ఏ ఆడవారైతే ఇటువంటి కమ్యూనిటీస్ తోటి, ఇటువంటి మెయింటెనెన్స్ తోటి ఉంటారో అటువంటి ఆడవారు వాళ్ళగా, వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ సమాజానికి కూడా ఒక రోల్ మోడల్గా నిలబడగలుగుతారు. హలో లేడీస్, దిస్ ఈస్ ప్రియాంక బాలు, ఉమెన్ ఎంటర్ప్రినర్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ఇతరులు మీకు రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి అన్నా ముందు మీకు మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. మీరు ఒక వాల్యుబుల్ పర్సన్గా ఫీల్ అవ్వాలి. అటువంటి పాజిటివ్ ప్లాట్ఫామ్ కమ్యూనిటీ కోసం వెల్కమ్ మై డియర్ లేడీస్. నమస్తే. దిస్ ఇస్ శాంతి సంజు, విమెన్ ఎంటర్ప్రెన్యూర్. ప్రతి మహిళకి సొంత గుర్తింపు ఉండాలన్నా, ఆత్మవిశ్వాసం మరియు నాయకత్వ లక్షణాలు ఉండాలి అంటే కనుక మీ చుట్టూ కూడా ఒక మంచి అసోసియేషన్ ఉండేలాగా చూసుకోండి. మనం తినే ఆహారం ఫలితమే మన శరీరం, కాబట్టి మనం వండే వంటలు 50% ఆరోగ్యం. దిస్ ఇస్ లీలా చంటి, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. మన శరీరంలోని అతిపెద్ద ఆర్గాన్ ఏది? మన స్కిన్. మన స్కిన్ కి పోషక విలువలు ఇవ్వాలి కదా, అంటే మన స్కిన్ న్యూట్రిషన్ వాడి తీరాల్సిందే. స్కిన్ న్యూట్రిషన్ ప్రతి ఒక్కళ్ళు మన అతిపెద్ద ఆర్గాన్ స్కిన్ కి వాడి తీరాల్సిందే. థ్యాంక్ యూ. హలో అండి, నమస్తే. దిస్ ఈజ్ వీరలక్ష్మి, బిజినెస్ ఉమెన్. చర్మం మన శరీరంలో అతిపెద్ద అవయవ వ్యవస్థ మాత్రమే కాదు, కాలుష్య కారకాలు, టాక్సిన్స్ మరియు జిమ్స్ వంటి చెడు కారకాల నుండి రక్షిస్తుంది. అటువంటి చర్మానికి నీరు ఎంతో అవసరం. రోజుకు 8 గ్లాసులు నీరు త్రాగడం వలన శరీరంలోని సరైన హైడ్రేషన్ను నిర్వహించడానికి ఆరోగ్యమైన మెడిసిన్ ఛాయ్కు దోహదం చేస్తుంది. ఇటువంటి కమ్యూనిటీ కోసం ఎదురు చూస్తున్నారా? మాతో లాగిన్ అవ్వండి. నమస్తే. హలో అందరికీ, ఐఎమ్ సుష్మా శ్రీరామ్, ఐఎమ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. మహిళలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా, ఆదర్శవంతంగా ఉండాలి అంటే న్యూట్రిలైట్ వాటితో జత కట్టండి. హాయ్ అండి అందరికీ, మై సెల్ఫ్ స్వర్ణభారతి, ఐఎమ్ ఏ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్. కుటుంబం ఆరోగ్యం అనేది ధనం కంటే గొప్ప సంపాదన అని నమ్మే ప్రతి మహిళ యొక్క ఎంపిక క్వీన్ కుక్వేర్. వెల్కమ్ టు అవర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. నమస్తే. హాయ్ అండి, దిస్ ఈజ్ దేవి బాలాజీ, బిజినెస్ ఉమెన్. మన శరీరమే మన ఆలయం, దేహమే దేవాలయం కదా. దానిని మనం బలంగా, ఆరోగ్యంగా ఉంచడానికి రోజు కనీసం 30 నిమిషములు వాకింగ్ చేయడం చాలా మంచిది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పద్మ, నేను తణుకు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తీసుకున్న ఆహారంలో సంపూర్ణంగా పోషకాలు అందట్లేదు. ఎందుకంటే విత్తనం నాటినప్పటి నుంచి మొక్క కోసే వరకు కూడా పూర్తిగా మనకి పెస్టిసైడ్స్ వాడుతున్నారు. అలా దానివల్ల మనం ఎంతో అనారోగ్యానికి మనం గురవుతున్నాం. ఇలా మనకి రంగు, రుచి, సంపూర్ణంగా పోషకాలు మనకు అందాలంటే మనం తప్పనిసరిగా ఎంవైక్వీన్నే వాడాలి. బలమైన మహిళ అంటే కేవలం శక్తివంతమైన శరీరం కాదు, ఆత్మవిశ్వాసంతో నిండిన మనసు. అలాంటి మహిళకి ఎదగాలంటే రోజు 30 మినిట్స్ వాకింగ్ చేస్తున్నారు కదా. హాయ్ అండి, దిస్ ఈజ్ రమ్య రంజిత్, విమెన్ ఎంటర్ప్రెన్యూర్. ఒక భార్యగా, కూతురిగా, తల్లిగా, కోడలిగా, ఉద్యోగస్తురాలిగా, అలాగే వ్యాపారవేత్తగా, ఇలా ఏ వృత్తిలోనైనా కూడా నీకు నువ్వే ఒక అసాధారణమైన మహిళని నిరూపించుకో. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవ్రీ పర్సన్ డిఫరెంట్, ఫ్యామిలీ సిచ్యువేషన్ డిఫరెంట్, కానీ మన చుట్టూ దేన్ని మార్చలేము, మనల్ని మనమైతే మార్చుకోగలం. సో కాబట్టి ప్రతి ఒక్క ఆడవారు కూడాను వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ తీసుకోవడం అవసరము అన్నదే మా టీం యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ.